వెల్కమ్ టు టీసెట్. ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశంలో రవాణా సౌకర్యాల గురించి చర్చించడం జరుగుతుంది. గత క్లాస్లో జలమార్గాలకు సంబంధించి పశ్చిమ తీరంలో గల ఓడరేవుల గురించి చర్చించడం జరిగింది. ప్రస్తుతం తూర్పు తీరంలో గల ఓడరేవులు, వాటి ప్రత్యేకతలు. ఒకటి ట్యూటికోరన్, మరో పేరు విఓ చిదంబరం ఓడరేవు, తమిళనాడు. భారతదేశానికి సంబంధించి హిందూ మహాసముద్రంలో గల ఏకైక భారీ ఓడరేవు ట్యూటికోరన్ ఓడరేవు. ఈ ట్యూటికోరన్ ఓడరేవు ముత్యపు చిప్పలకు ప్రసిద్ధి. ఇక్కడి నుంచి పెద్ద మొత్తంలో తోలు వస్తువులు, తేయాకు, పసుపు, మైకా లాంటి వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది. ప్రధాన దిగుమతులు భారీ యంత్ర పరికరాలు, ముడి చమురు, ముఖ్యంగా ఆటోమొబైల్ వెహికల్స్ ప్రధానంగా ఈ ఓడరేవుకు దిగుమతులు జరుగుతూ ఉన్నవి. నెక్స్ట్ చెన్నై ఓడరేవు, తమిళనాడు. భారతదేశంలో రెండవ పెద్ద ఓడరేవు చెన్నై ఓడరేవు. ముంబై తర్వాత తూర్పు తీరంలో అతిపెద్ద ఓడరేవు చెన్నై ఓడరేవు. ఈ ఓడరేవును ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించడం జరిగింది. ఈడ తీరరేఖ చీలి లేకపోవడం వల్ల సముద్ర గర్భంలో 200 హెక్టార్ల విస్తీర్ణంలో ఓడరేవు నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. అందుకనే చెన్నై ఓడరేవును కృత్రిమ ఓడరేవుగా పిలవడం జరుగుతుంది. ఈ ఓడరేవు నుంచి ప్రధాన ఎగుమతులు తోలు వస్తువులు, తేయాకు. ప్రధాన దిగుమతులు ఆటోమొబైల్ వెహికల్స్ మరియు ముడి చమురు, సహజ వాయువు, పెట్రోలియం పదార్థాలు ఈ ఓడరేవు నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అంటే ప్రతి ఓడరేవు నుంచి ముడి చమురు, పెట్రోలియం పదార్థాలు దిగుమతి చేసుకోవడం ఎందుకు జరుగుతుందంటే భారతదేశంలో మొత్తం వినియోగం 100% అనుకున్నట్లయితే మన దగ్గర ఉత్పత్తి అయ్యేది 20% మాత్రమే. 80% పెట్రోలియం పదార్థాలు ఇతర దేశాల నుంచి ప్రతిరోజు దిగుమతి చేసుకోవడం జరుగుతుంది ప్రతి ఓడరేవు నుండి. చెన్నై ఓడరేవుకు అనుబంధంగా ఎన్నోర్ అనే ప్రాంతంలో కార్పొరేట్ సెక్టార్లో లేదా ప్రైవేట్ సెక్టార్లో ఎన్నోర్ అనే ఓడరేవును నిర్మించడం జరిగింది. ఇది చెన్నైకి అనుబంధ ఓడరేవుగా కొనసాగుతుంది. ఈ చెన్నై ఓడరేవు ఎన్నోర్ ఓడరేవును కామరాజ్ పోర్ట్ లిమిటెడ్గా పిలవడం జరుగుతుంది. ఇది తమిళనాడు. ఈ ఎన్నోర్ ఓడరేవును నెదర్లాండ్స్ దేశ సహకారంతో నిర్మించడం జరిగింది. నెక్స్ట్ విశాఖపట్నం ఓడరేవు, ఆంధ్రప్రదేశ్. ఈ విశాఖపట్నం ఓడరేవు సహజ సిద్ధంగా రక్షణాత్మకమైన ఓడరేవు. ఈ ఓడరేవును రాస్ అనే పర్వత శ్రేణి, డాల్ఫిన్ నోస్ అనే కొండ, సముద్ర పలల నుండి విశాఖపట్నం ఓడరేవును కాపాడుచున్నది. డాల్ఫిన్ నోస్ అనే కొండ యారాడ పర్వత శ్రేణి యొక్క చివరి భాగము. యారాడ పర్వత శ్రేణి యొక్క చివరి భాగమే డాల్ఫిన్ నోస్ కొండ.
ఈ విశాఖపట్నం ఓడరేవు దేశంలో లోతైన ఓడరేవు. ప్రధానంగా హిందుస్థాన్ షిప్ యార్డ్కు సంబంధించి భారీ నౌకలను జలాంతర్గ్రహంలకు సంబంధించిన రిపేరింగ్ సెంటర్ కూడా ఇక్కడనే ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ ఓడరేవు నుంచి ప్రధాన ఎగుమతి ముడి ఇనుము. ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో బైలాదిల్లా గని నుండి భారీ ఎత్తున ముడి ఇనుము రవాణా చేసి ఈ ఓడరేవు ద్వారా జపాన్కు ఎగుమతి చేయడం జరుగుతుంది. ఈ ఓడరేవు రద్దీ ఎక్కువైందన్న ఉద్దేశంతో మరియు తూర్పు నౌకాదళం వారు తీసుకున్నారు కాబట్టి దీనికి అనుబంధంగా గంగవరం అత్యాధునికమైన ఓడరేవును ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో నిర్మాణంలో కలదు. ఈ ఓడరేవు లోతైన ఓడరేవుగా అభివృద్ధి పరచడం జరుగుతుంది. ఇది విశాఖపట్నం ఓడరేవుకు అనుబంధంగా కొనసాగుతుంది. విశాఖపట్నం ఓడరేవులో దేశంలోనే పొడవైన కన్వేయర్ బెల్ట్ పొడవు 5 కిలోమీటర్లు. కన్వేయర్ బెల్ట్ అనగా భారీ ఓడరేవుల నుంచి వచ్చే సరుకులను కంటైనర్లలో తేవడం జరుగుతుంది. ఆ కంటైనర్లను క్రేన్ సహాయంతో ఈ కన్వేయర్ బెల్ట్లో పెడితే ఒక ప్రాంతం నుంచి ఔటర్ ప్రాంతానికి రవాణా చేయడం జరుగుతుంది. దేశంలో పొడవైన కన్వేయర్ బెల్ట్ విశాఖపట్నం ఓడరేవులో కలదు. పారాదీప్ ఓడరేవు ఒడిశా. ఈ ఓడరేవు నుండి ముడి ఇనుము, మాంగనీస్, బాక్సైట్ లాంటి ముడి ఖనిజాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది. దిగుమతుల విషయానికి వచ్చినట్లయితే భారీ యంత్ర పరికరాలు, ముడి చమురు మొదలైనవి దిగుమతి జరుగుతుంది. గత చాలా ఎగ్జామ్స్లో భారతదేశంలో భారీ తుఫాన్లకు సునామీలకు గురయ్యే ఓడరేవు అని అడగడం జరిగింది. భారీ తుఫాన్లకు పారాదీప్ ఓడరేవు ఎక్కువగా గురవుతుంది. ఎందుకంటే భారతదేశంలో ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడే తుఫానులన్నీ కూడా ఒరిస్సా వద్ద లేదా ఒరిస్సా రాష్ట్ర తీరరేఖలో తీరాన్ని దాటడం జరుగుతుంది. లేకుంటే కొన్ని తుఫాన్లు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటడం జరుగుతుంది. భారీ తుఫాన్లు తీరం దాటేటప్పుడు భారీ ఎత్తున విధ్వంసాన్ని సృష్టించడం జరుగుతుంది. ఆ విధంగా భారీ తుఫాన్లకు గురయ్యే ఓడరేవు పారాదీప్ ఓడరేవు. భారతదేశంలో ఎక్కువ తుఫాన్లకు గురయ్యే రాష్ట్రం ఒడిశా రాష్ట్రం, తర్వాత ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరంలో. పశ్చిమ తీరం విషయానికి వచ్చినట్లయితే గుజరాత్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ తుఫాన్లకు గురయ్యే దేశం బంగ్లాదేశ్. నెక్స్ట్ హల్దియా ఓడరేవు పశ్చిమ బెంగాల్. ఈ హల్దియా ఓడరేవును కలకత్తాకు అనుబంధ ఓడరేవుగా అభివృద్ధి పరచడం జరిగింది. ఎందుకంటే కలకత్తా ఓడరేవు నది ఆధార ఓడరేవు. ఈ ఓడరేవు నిర్మాణం కొరకు గంగా నది పైన ఫరక్కా వద్ద ఫరక్కా బ్యారేజీ నిర్మించడం జరిగింది. కలకత్తా ఓడరేవు పూడిక సమస్యను ఎదుర్కొనుచున్నది కాబట్టి ఈ హల్దియా ఓడరేవును అభివృద్ధి పరచడం జరిగింది. కలకత్తా ఓడరేవు నది ఆధార ఓడరేవు అంటాం. భారతదేశంలో నదిని ఉపయోగించి నదీ తీరంలో ఏర్పాటు చేసిన ఓడరేవు కలకత్తా ఓడరేవు. మరొక పేరు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ట్రస్ట్ ఓడరేవుగా పిలవడం జరుగుతుంది. కలకత్తా ఓడరేవును
ముఖ్యంగా భూపరివేష్టిత దేశాలైన నేపాల్, భూటాన్ వాళ్ళు కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ ఓడరేవు నుండి ప్రధాన ఎగుమతులు తేయాకు, జన్ము, జన్పనార వస్తువులు. ఇక ప్రధాన దిగుమతుల విషయానికి వచ్చినట్లయితే ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు ప్రధానంగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. భారతదేశంలో ఉన్న భారీ ఓడరేవులు ఓసారి మ్యాప్లో చూసినట్లయితే కాండ్లా ఓడరేవు కచ్ సింధు శాఖలో కలదు. ముంబాయి ఓడరేవు సాల్సెట్టి అనే ద్వీపంలో ఉంది. నవసేవ ఓడరేవు ఇది నవసేవ ద్వీపంలో ఉంది. మార్ముగోవా ఓడరేవు ఇది జువారీ నది ఒడ్డున కలదు. మంగళూరు ఓడరేవు ఇది గురుపురా నది ముఖద్వారంలో కలదు. కొచ్చిన్ ఓడరేవు వెంబనాడు సరస్సు సమీపంలో కలదు. గత ఎగ్జామ్స్లో ఓడరేవులను ఉత్తరం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరానికి వరుస క్రమంలో గుర్తించుము అన్నాడు. లేదా ఓడరేవులు రాష్ట్రాలిచ్చి సరి అయిన జతను గుర్తించుము, లేదా తప్పున్న జతను గుర్తించుము. లేదా ఇంకో రకంగా చెప్పాలంటే అరేబియా సముద్రంలో లేని ఓడరేవును గుర్తించండి. అంటే ప్రధానంగా ఉన్నవేవి అని మనకు తెలిస్తేనే లేనివి గుర్తించడం జరుగుతుంది. తూర్పు తీరంలో గల ఓడరేవులు ముఖ్యంగా ట్యూటికోరన్ హిందూ మహాసముద్రంలో గల ఏకైక ఓడరేవు భారతదేశానికి సంబంధించి. చెన్నై ఓడరేవు కృత్రిమ ఓడరేవు. నెక్స్ట్ ఎన్నోర్ ఓడరేవు దీన్ని కార్పొరేట్ సెక్టార్లో ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నం ఓడరేవు సహజ సిద్ధంగా రక్షణాత్మకమైన ఓడరేవు. పారాదీప్ ఓడరేవు మన దేశంలో ఎక్కువగా తుఫాన్లకు గురవుతున్న ఓడరేవు. కలకత్తా ఓడరేవు ఇది ఏకైక నది ఆధార ఓడరేవు. కాండ్లా ఓడరేవు కలకత్తాకు అనుబంధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో రవాణా సౌకర్యాల్లో జల రవాణా అనేది అయిపోవడం జరిగింది. రవాణా సౌకర్యాల్లో భాగంగా వాయు రవాణా లేదా పౌర విమానయానం గురించి చర్చించడం జరుగుతుంది. ఇండియన్ ఎయిర్వేస్ ఒకప్పుడు భూమిపై రవాణా జరిగేది, తర్వాత జలమార్గం పైన రవాణా జరిగింది. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాయు రవాణా కూడా అభివృద్ధి జరగడం జరిగింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అమెరికాకు చెందిన రైట్ సోదరులు 1903లో తొలిసారిగా విమానాలను రూపొందించి నడిపించడం జరిగింది. భారతదేశం ఇటు పశ్చిమ దేశాలకు తూర్పు దేశాలకు మధ్యలో ఉంటుంది. విమానయానానికి అత్యంత అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి
పశ్చిమ దేశాల నుంచి తూర్పు దేశాలకు వెళ్ళే విమానాలన్నీ కూడా భారతదేశం నుంచే వెళ్ళడం జరుగుతుంది. భారతదేశం శీతోష్ణ స్థితి విమానయానానికి అనుకూలంగా ఉంటుంది. భారతదేశంలో మొట్టమొదటి ఎయిర్ మెయిల్ సర్వీస్ను 1911 ఫిబ్రవరి 18న అలహాబాద్ నుండి నైనిటాల్ల మధ్య ప్రారంభమైంది. ఎయిర్ మెయిల్ సర్వీస్ అంటే విమానాల్లో ఉత్తరాలను బట్వాడా చేయడం, దాన్నే ఎయిర్ మెయిల్ సర్వీస్గా పిలవడం జరుగుతుంది. 1911 to 2011 ఇండియన్ ఎయిర్ మెయిల్ సర్వీస్ కంప్లీటెడ్ 100 years, అంటే 100 సంవత్సరాలను పూర్తి చేసుకోవడం జరిగింది. కొన్ని సంస్థలు ఇచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంస్థ అంటే ఒకటి ఇండియన్ ఎయిర్ మెయిల్ సర్వీస్, 160 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సంస్థ అంటే భారత రైల్వేలు 160 సంవత్సరాలను పూర్తి చేసుకోవడం జరిగింది. 1920లో టాటా సన్స్ అనే సంస్థ దేశంలో ఎయిర్ డ్రోమ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఎయిర్ డ్రోమ్స్ అంటే రైళ్ళు ఆగడానికి రైల్వే స్టేషన్లు, బస్సులు ఆగడానికి బస్ స్టేషన్లు, ఓడలు ఆగడానికి ఓడరేవులను ఏర్పాటు చేస్తాం. మరి విమానాలు దిగడానికి ప్రయాణించడానికి అనుకూలంగా దేశవ్యాప్తంగా కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ఎయిర్ డ్రోమ్స్ అంటే చిన్న చిన్న విమానాశ్రయాలు లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది టాటా సన్స్ అనే సంస్థ. 1932లో జేఆర్డి టాటా కరాచీ నుండి ముంబై నగరాల మధ్య మొట్టమొదటిసారిగా ప్రయాణికులతో కూడుకున్న విమానాన్ని నడిపించడం జరిగింది. అందుకనే జేఆర్డి టాటాను భారతదేశ పౌర విమానయాన పితామహుడుగా పిలవడం జరుగుతుంది. 1946లో టాటా ఎయిర్లైన్స్ అనే సంస్థను ఎయిర్ ఇండియాగా మార్చారు. స్వతంత్రం కంటే ముందు భారతదేశంలో ప్రైవేట్ రంగంలో 6 సంస్థలు ఉండేవి. 1953లో ఈ ప్రైవేట్ సంస్థలన్నిటిని కలిపి జాతీయం చేయడం జరిగింది. జాతీయం చేసి ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ మరియు ఇండియన్ ఎయిర్లైన్స్ అనే సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. 1981లో ఈశాన్య రాష్ట్రాలకు భారీ విమానాలు పోవడానికి అనుకూలంగా సౌకర్యాలు లేవన్న ఉద్దేశంతో చిన్న విమానాలను నడపడానికి వాయుదూత్ అనే సర్వీస్ను ప్రారంభించడం జరిగింది. 1993లో ఇండియన్ ఎయిర్లైన్స్లో ఈ వాయుదూత్ అనే సంస్థను విలీనం చేయడం జరిగింది. ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల కొరకు పవన్ హన్స్ హెలికాప్టర్ లిమిటెడ్ 1985 అక్టోబర్ 15న ప్రారంభించడం జరిగింది. ఏ రంగమైనా అభివృద్ధి చెందాలంటే ఒక ప్రభుత్వ రంగం ఉంటే సరిపోదు కాబట్టి ఆర్థిక సరళీకరణలో భాగంగా 1990లో ఓపెన్ స్కై పాలసీని ప్రవేశపెట్టి ప్రైవేట్ వ్యక్తులకు అవకాశం కల్పించడం జరిగింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను 1995 ఏప్రిల్ 1న
ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రైవేట్ ప్యాసింజర్ ఎయిర్లైన్స్ ఒకటి జెట్ ఎయిర్వేస్, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్, ఇండిగో ఎయిర్లైన్స్, స్పైస్ జెట్, జెట్లిట్, గో ఎయిర్వేస్, పారామౌంట్ ఎయిర్వేస్, డక్కన్ ఎయిర్వేస్. అదేవిధంగా అంటే వస్తువుల రవాణా కొరకు ముఖ్యంగా కార్గో ఎయిర్వేస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి బ్లూ డార్ట్ ఏవియేషన్ కంపెనీ మరియు డక్కన్ కార్గో ఎక్స్ప్రెస్. దేశంలో 1953లో ముఖ్యంగా ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్, ఇండియన్ ఎయిర్లైన్స్ అనే సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విమానయాన సర్వీసులను నిర్వహిస్తుంది. ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్కి సంబంధించి మస్కట్, మహారాజా. ఇండియన్ ఎయిర్లైన్స్ భారతదేశంతో పాటు దక్షిణాసియా దేశాలకు విమానయాన సర్వీసులను నిర్వహిస్తుంది. దీని గుర్తు కోనార్క్ సూర్య దేవాలయంలోని చక్రం. భారతదేశంలో అంతర్జాతీయ విమానాశ్రయాలు, వాటి ప్రాముఖ్యత. శంషాబాద్, హైదరాబాద్. దీన్ని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పిలుస్తాం. దేశంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లలో ఒకటి. గ్రీన్ఫీల్డ్ అంటే ప్రైవేటు ప్రభుత్వ రంగంలో నిర్మించింది. ఈ విమానాశ్రయాన్ని జిఎంఆర్ గ్రూప్, కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో ఉన్న పెద్ద విమానాశ్రయాల్లో శంషాబాద్ విమానాశ్రయం మొదటి స్థానంలో ఉంటుంది. దేశంలో పొడవైన రన్వే గల విమానాశ్రయం శంషాబాద్ విమానాశ్రయం. రన్వే పొడవు సుమారు 5 కిలోమీటర్లు. నెక్స్ట్ బెంగళూరు విమానాశ్రయం, మరొక పేరు కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీన్ని కూడా ప్రైవేటు ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్గా ప్రసిద్ధి. కొచ్చిన్ విమానాశ్రయం కేరళ. నెడుంబసరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పిలుస్తాం. ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్రయాలు కేరళ రాష్ట్రంలో ఎక్కువగా కలవు. ఈ కొచ్చిన్ ఎయిర్పోర్ట్ను 100% ప్రైవేట్ నిధులచే ఏర్పాటు చేయడం జరిగింది. కొచ్చిన్ విమానాశ్రయంతో పాటు శంషాబాద్ విమానాశ్రయంలో ఈ 2 విమానాశ్రయాలు స్వంతగా సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం ఏ నగరంలో అయితే విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తామో ఆ నగరం పేరు పెట్టుకోవడం అనేది ఆనవాయితీ. కానీ దేశంలో ప్రముఖ వ్యక్తుల పేర్లు, జాతీయ నాయకుల పేర్లు, స్థానికంగా గల వ్యక్తుల పేర్లు విమానాశ్రయాలకు పెట్టడం జరుగుతుంది. కొన్ని విమానాశ్రయాలు వాటి స్థానిక పేర్లు ఒకసారి మ్యాప్లో చర్చిద్దాం. స్థానిక పేరు పాలం
న్యూఢిల్లీ, శ్రీమతి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా పిలుస్తాం. దేశంలో 3 రన్వేలు గల విమానాశ్రయాల్లో ఒకటి, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ గల విమానాశ్రయం. నెక్స్ట్ సహారా, ముంబై, ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1 రన్వే గల విమానాశ్రయాల్లో అత్యంత రద్దీ గల విమానాశ్రయం. అహ్మదాబాద్, గుజరాత్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నాగ్పూర్, మహారాష్ట్ర, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గౌహతి, అస్సాం, గోపీనాథ్ బార్డోలియో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మీనంబాగం, చెన్నై, అన్నాదురై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. శంషాబాద్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. పోర్ట్ బ్లేయర్, ఈ మధ్య పోర్ట్ బ్లేయర్ను శ్రీ విజయపురంగా మార్చడం జరిగింది. ఇక్కడున్న విమానాశ్రయం పేరు విడి సావర్కర్ విమానాశ్రయంగా పిలవడం జరుగుతుంది. లక్షద్వీపుల్లో అగట్టి అనే ద్వీపం వద్ద ఒక విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారణాసి, ఉత్తరప్రదేశ్, లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పిలుస్తున్నాం. లక్నో, చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్గా పిలుస్తున్నాం. డమ్ కలకత్తా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పిలుస్తున్నాం. ఇది తూర్పు భారతదేశంలో అతిపెద్ద విమానాశ్రయం. భువనేశ్వర్, జేబీ పట్నాయక్ జాతీయ విమానాశ్రయంగా పిలుస్తున్నాం. రాయపూర్, ఛత్తీస్గఢ్, స్వామి వివేకానంద జాతీయ విమానాశ్రయంగా పిలుస్తున్నాం. ఇండోర్, మధ్యప్రదేశ్, దేవి అహల్యాబాయ్ ఓల్కర్ విమానాశ్రయంగా పిలుస్తున్నాం. జైపూర్, రాజస్థాన్, సంగమేశ్వర్ లేదా సంగనేర్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలుస్తున్నాం. అమృత్సర్, గురు రామ్దాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పిలవడం జరుగుతుంది. బెంగళూరు, కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పిలవడం జరుగుతుంది. ఇవి కాక దేశవ్యాప్తంగా జాతీయ విమానాశ్రయాలు ఉన్నవి. వాటిని కూడా కొన్ని స్థానిక పేర్లతో పిలవడం జరుగుతుంది. ఒకటి అగట్టి, లక్షద్వీపులు జాతీయ విమానాశ్రయంగా పిలుస్తాం. రాంచీ, జార్ఖండ్, బిర్సా ముండా
జాతీయ విమానాశ్రయంగా పిలవడం జరుగుతుంది. ఇక భారతదేశంలో ఎత్తైన విమానాశ్రయం కుషోక్ బాకులా రింపోచే, ఇది లే లడఖ్లో కలదు. సముద్ర మట్టం నుంచి సుమారు ఎత్తు 3500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ప్రపంచంలో ఎత్తైన విమానాశ్రయం డావోచంగ్ యాదింగ్, ఇది టిబెట్ పీఠభూమి పైన చైనా ఆధీనంలో కలదు. సగటెత్తు 4411 మీటర్. ప్రపంచంలో అతిపెద్ద విమానాశ్రయం కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది సౌదీ అరేబియాలో కలదు. ప్రపంచంలో అత్యంత రద్దీ గల విమానాశ్రయం అట్లాంటాలో కలదు. సో భారతదేశంలో రవాణా సౌకర్యాల్లో భాగంగా జల రవాణా, పౌర విమానయానం గురించి చర్చించడం జరిగింది. మిగతా టాపిక్స్ తదుపరి సెషన్లో చర్చించడం జరుగుతుంది.